హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ హిస్టరీ బజ్. ఈ రోజు మనం సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సునీత లింబర్ విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహియాలో జన్మించింది. ఆమె తండ్రి దీపక్ నరేంద్ర దేవి గుజరాతీ వంశస్థుడు, తల్లి బొనీవా నిమిత్ స్లోవేనియన్ వంశస్థురాలు. భారతీయ స్లోవేనియన్ వారసత్వం కలిగిన సునీత చిన్నప్పటి నుంచే సాహసాలు చేయాలనే ఆసక్తి కలిగిన వ్యక్తి. చదువు మరియు ప్రారంభ జీవితం. సునీత యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ డిగ్రీను మరియు ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్ డిగ్రీను పూర్తి చేసింది. పైలట్గా తన కెరియర్ను ప్రారంభించిన సునీత సముద్రంలో, గగనతలంలో ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసింది. ఈ సాహసమే ఆమెను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వరకు తీసుకెళ్లింది. నాసాలో ప్రవేశం. 1998లో సునీత నాసాలో చేరి అంతరిక్ష యాత్రికురాలిగా ట్రైనింగ్ ప్రారంభించింది. 2006లో ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణానికి వెళ్ళింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో సునీత 195 రోజులు గడిపింది. అది ఇప్పటికీ ఒక మహిళా అంతరిక్షరాలిగా గరిష్టమైన సమయం. స్పేస్ వాక్స్ రికార్డులు. సునీత మొత్తం 7 స్పేస్ వాక్స్ చేసింది. ఆ సమయంలో 50 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపింది. ఈ ఫిట్తో ఆమె మహిళగా అత్యధిక స్పేస్ వాక్స్ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. సవాళ్లు మరియు విజయాలు. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సాంకేతిక సమస్యలు, కుటుంబం నుంచి దూరంగా ఉండటం వంటి సవాళ్లు ఆమెను నిరుత్సాహపరచలేదు. కష్టాలను జయిస్తూ తన కలలను నిజం చేసుకుంది. ప్రపంచానికి స్ఫూర్తి. సునీత విలియమ్స్ అనేక దేశాల్లో విద్యార్థులను ప్రేరేపిస్తూ సైన్స్ మరియు అంతర్జాతీయ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆమె జీవిత కథ అనేక మందికి స్ఫూర్తినిచ్చే అంశం. అంతరిక్షం చాలా పెద్దది, మన సమస్యలు ఎంత చిన్నవో గుర్తు చేస్తుంది అని సునీత విలియమ్స్ చెప్పిన మాటలు ఆమె స్వభావాన్ని, దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయ కథ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.